సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను మీ సుప్రసాద్. క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా మీసాలదాయుడు రత్నగిరి కొండపై వేంచేసి ఉన్న అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి, సత్యవతీ దేవి అమ్మవార్లతో పంపా నదిపై స్వామివారి తెప్పోత్సవం అయితే మాత్రం ఘనంగా నిర్వహించారు అధికారులు. అమ్మవారు అయ్యవార్లు పంపా నదిపై వేద మంత్రోచ్చారణ నడుమ కళ్ళు మిన్మిట్లు గొలిపే బాణసంచా కాల్పుల నడుమ ఎంతో ఘనంగా అమ్మవారు పంపా నదిపై విహరించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన హంస వాహనంపై అమ్మవారు అయ్యవార్లు అయితే మాత్రం వేద మంత్రోచ్చారణ నడుమ అయితే మాత్రం ఈ పంపా నదిలో అయితే మాత్రం మంత్రోచ్చారణ విహరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకైతే మాత్రం అన్నవరం వేలాది మంది భక్తులు ఈ పంపా నది పరివాహక ప్రాంతమైన ఒడ్డుకు చేరుకుని అయితే మాత్రం ఆ సుందర దృశ్యాన్ని అయితే తిలకించారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగుల మధ్య మనం చూస్తున్న అమ్మవారి అయ్యవార్ల వాహనం, హంస వాహనం ఏదైతే ఉందో దాన్ని ఆలయ అధికారులు అయితే మాత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఈ పంపా నదిపై సుమారుగా 3 సార్ల పాటు అమ్మవారు అయ్యవార్లను విహరింపజేశారు. కనులకు ఎంతో రమణీయంగా కనిపించే దృశ్యాన్ని వీక్షించేందుకు మాత్రం భక్తులు వేలాదిగా ఈ ప్రాంతానికి చేరుకుని అయితే మాత్రం అమ్మవారి అయ్యవార్లను చూసి పులకించిపోయారు. ఈ సందర్భంగా ఈ ఆలయ ఆవరణలు అయితే మాత్రం ఈ పంపా నది పరివాహక ఆవరణలు అయితే మాత్రం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చేపట్టారు. దీన్ని వేలాది మంది భక్తులు తిలకించారు. అలాగే అమ్మవారి అయ్యవార్లకు తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారి అయ్యవార్లను వారి కోసం ఏర్పాటు చేసిన ఈ హంస వాహనంపై అయితే మాత్రం ఈ పంపా నదిపై అయితే మాత్రం వినువీధుల్లో విహరించారు. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం తర్వాత ఇక్కడ అత్యంత ప్రాచుర్యత పొందింది అయితే మాత్రం ఈ పంపా నదిపై స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం. దీనికి తిలకించేందుకైతే మాత్రం వేలాదిగా భక్తులు ఈ పంపా నది జలాశయ పరివాహక ప్రాంతానికి అయితే వేలాదిగా చేరుకుంటారు. అయితే అధికారులు ఆ భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మాత్రం బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ పంపా నదిలో అమ్మవారి అయ్యవార్ల ఈ తెప్పోత్సవాన్ని తిలకించేందుకు అయితే మాత్రం ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే మాత్రం ఆ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే మాత్రం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రత్నగిరి కొండపై వేచేసి ఉన్న అమ్మవారి అయ్యవారిని అయితే మాత్రం ఆలయం పురోహితులు అయితే మాత్రం అక్కడ రత్నగిరి కొండపై నుంచి పంపా నది పరివాహక ప్రాంతానికి సాయంత్రం 5:30కు తీసుకువచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో అమ్మవారి అయ్యవార్లకు అయితే మాత్రం తులసీదాత్ర పూజలు నిర్వహించారు. అనంతరం సుందరవంగా ముస్తాబు చేసిన హంస వాహనంపై ఏర్పాటు చేసిన రుద్రాక్ష మండపంపై అయితే అమ్మవార్లు అయ్యవార్లను వేయించేసి ప్రత్యేక మంత్రోచ్చారణల మధ్య పురోహితుల మధ్య అయితే మాత్రం 3 సార్లు ఈ పంపా సరోవరంలో అయితే మాత్రం విహరింపజేసే కార్యక్రమాన్ని తిలకించేందుకు అయితే ప్రజాప్రతినిధులకు అలాగే దేవస్థానం ఈఓ చైర్మన్లకు విఐపీలకు ఒక ప్రత్యేక లాంజ్ అయితే ఇప్పటికే ఆలయ అధికారులు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. వారు ఒడ్డున ఉండి ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అయితే ప్రత్యేక ఏర్పాటు చేశారు. అలాగే 150 మంది పోలీసు బలగాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మాత్రం ఉండేందుకు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. భారీ కేట్ల నడుమ వేలాది మంది భక్తులు ఈ పంపా సరోవరంలో అమ్మవార్లు అయ్యవార్లు వ్యవహరింపజేసే సుందర దృశ్యాన్ని అయితే మాత్రం తిలకించారు.